నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. హిందూపుర పట్టణంలోని ధనలక్ష్మి రోడ్ లో ఉన్న ఫన్కీ ట్రెండ్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో దాదాపు 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా బాధితుడు వాపోతున్నాడు. ఈ సందర్భంగా వస్త్ర దుకాణంలో ఉన్నటువంటి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని మంటలు పైకి రేగి దీంతో దుకాణంలో ఉన్న నూతన వస్త్రాలన్నీ కాళీబూడితయ్యాయి. సమీప వాసులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు. అప్పటికే దుకాణంలో ఉన్న వస్త్రాలన్నీ కాలిపోయాయి. ప్రమాదంలో దాదాపు 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా దుకాణదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అగ్ని ప్రమాదం జరగడంతో తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా సకాలంలో ఫైర్ ఇంజిన్ రావడంతో పెను ప్రమాదం తప్పిందని ఈ ప్రాంత ప్రజలు పేర్కొన్నారు. మార్నింగ్ షాప్ ఓపెన్ చేయడానికి వస్తే షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం అంతా అయితే 20 లక్షల వరకు నష్టం అయితే జరిగింది. అయితే ఓపెన్ చేసినాము, బట్ మార్నింగ్ అంతా కరెంట్ వాళ్ళకి కట్ అయ్యి షాప్ అయితే మొత్తం అంతా తగలడిపోయింది. దాదాపు ఒక 20 లక్షల వరకు అయితే నష్టం అవుతుంది. షాప్ పేరు ఫంకీ ట్రెండ్స్.